This conference will now be recorded. Hello everyone, welcome to my channel Programming by Bindu. సో ఈరోజు నేను మీకు సి లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. బట్ సి లాంగ్వేజ్ని మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ, కొన్ని బేసిక్ టర్మినాలజీస్ అనేటివి ఫస్ట్ మనం చదువుకోవాలి. ఓకే, సో ఎందుకంటే చాలా మంది నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అదే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఈజీగా వాళ్ళకు డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఐడియా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటి అంటే నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు ఒక బేసిక్ టర్మినాలజీస్ కూడా కొంతమందికి తెలిసి ఉండదు. ఓకే, సో అంటే ఈ బేసిక్ టర్మినాలజీస్ అన్ని తెలియకుండా, అంటే కంపైలర్, ఇంటర్ప్రిటర్, లింకర్, లోడర్, అసలు అవి ఏం పనులు చేస్తాయి, అంటే అవి ఎందుకోసం యూజ్ చేస్తాము అనేది మనం తెలుసుకోకుండా మనం లాంగ్వేజ్ లోకి వెళ్ళటం వల్ల లాంగ్వేజ్ అయితే నేర్చుకోగలం, కానీ దాంట్లో పర్ఫెక్ట్నెస్ అనేది మనకు ఖచ్చితంగా ఉండదు. ఓకే, సో అలా మనం ఒక లాంగ్వేజ్ ని నేర్చుకుంటున్నాము అంటే అది మనకు పర్ఫెక్ట్ గా ఉపయోగపడాలి. అండ్ వీ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్, మనం ఎటువంటి పొజిషన్ లో ఉండాలంటే మనం ఎటువంటి ప్రోగ్రామ్ అయినా సరే చేయగలగాలి. ఓకే, మన ఓన్ గా మనం అంటే ఒక సినారియో, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే గనక అందులో మీకు ఒక సినారియో ఇస్తే ఆ సినారియోని బేస్ చేసుకొని మనమే ప్రోగ్రామ్ ని డిజైన్ చేసేటట్టుగా మన కోడింగ్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో అటువంటి నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక్క సి లాంగ్వేజ్ అనే కాదు, ఎటువంటి లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలనుకున్నా ఖచ్చితంగా బేసిక్ అంతా కూడా తెలుసుకున్న తర్వాతనే లాంగ్వేజ్ లోకి ఎంటర్ అవ్వటం అనేది జరుగుతుంది అనమాట. సో నేను పర్టికులర్ గా నా గురించి చెప్తున్నాను. నేనేంటంటే ఏ లాంగ్వేజ్ అయినా, ఇప్పుడు నేను సి, జావా, పైథాన్ అన్ని లాంగ్వేజెస్ గురించి ఇక్కడ వీడియోస్ పెడుతున్నాను. బట్ ఏ లాంగ్వేజ్ నేను స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ ఆ లాంగ్వేజ్ కి సంబంధించిన టర్మినాలజీస్ అన్ని నేను డిస్కస్ చేసిన తర్వాతనే నేను నెక్స్ట్ టాపిక్ అనేది కంటిన్యూ చేస్తాను. ఓకేనా, ఫైన్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, అంటే మనం సి లాంగ్వేజ్ ని స్టార్ట్ చేసుకునే ముందు ఫస్ట్ మనం ఈ టర్మినాలజీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే డేటా. సో డేటా అంటే ఏంటంటే డేటా ఈజ్ రా అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్ దట్ నీడ్ టు బి ప్రాసెస్డ్. అంటే మనం అంటే ఒక ప్రోగ్రామర్ లేదా ఒక యూజర్ ఏదైతే డేటాని కంప్యూటర్ కి ప్రొవైడ్ చేస్తారో అటువంటి వాటిని మనం డేటా అంటాం. వాల్యూస్ ఎంటర్డ్ బై ద యూజర్ ఇన్ ఏ కంప్యూటర్. ఓకే, బై ద ప్రోగ్రామర్ ఆర్ యూజర్, ఎవరైనా కావచ్చు, మనం ఎంటర్ చేసే వాల్యూస్ ని మనం డేటా అంటాం. ఆ డేటాకి ఒక పర్టికులర్ మీనింగ్ అంటూ ఏం ఉండదన్నమాట. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను సింపుల్ గా లిస్ట్ ఆఫ్ డేట్స్ అంటాను. లిస్ట్ ఆఫ్ డేట్స్ అంటే ఏంటి, ఆ డేట్స్ ఏవైనా కావచ్చు. అవునా, అంటే అవి ఒక హాలిడే డేట్స్ కావచ్చు, లేదంటే వీకెండ్ డేట్స్ కావచ్చు, లేదంటే ఫెస్టివల్ డేట్స్ కావచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు. అవునా, అంటే దానికంటూ ఒక మీనింగ్ అంటూ లేదు, మీనింగ్ లెస్ అన్నమాట. అంటే మనం ఎంటర్ చేసే వాల్యూస్ ని, యూజర్ ఎంటర్ చేసే వాల్యూస్ ని డేటా అంటాము. ఆ డేటాకి పర్ఫెక్ట్ మీనింగ్ అంటూ ఉండదు. సరే, మరి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా డేటా ఎంటర్ చేసాం కంప్యూటర్ లోకి, ఆ డేటా ఏమవుతుంది, సే ఎగ్జాంపుల్ నేను 10, 20 అని చెప్పి టూ నంబర్స్ ని ఎంటర్ చేశాను. అవునా, అదేమవుతుంది, ఆ 10, 20ని తీసుకొని మనం ప్రాసెస్ చేయటం అంటే ఏంటి, ఏదో అడిషనో, సబ్స్ట్రాక్షనో, మల్టిప్లికేషనో ఇది చేస్తేనే ప్రాసెస్ చేసినట్టు కాదు. మనం ఇప్పుడు సే ఎగ్జాంపుల్ ఆ రెండు 10, 20 మనకు ఒక నంబర్స్ కావచ్చు, సీట్ నంబర్స్ కావచ్చు, స్ట్రీట్ నంబర్స్ కావచ్చు, లేదా బస్ నంబర్స్ కావచ్చు, లేదంటే ఒక నార్మల్ రెండు XY వాల్యూస్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవునా, సో మనం ఆ డేటాని ఎటువంటి వేరియబుల్స్ లో స్టోర్ చేస్తున్నామో అనే దాన్ని బట్టి దాన్ని కూడా మనం ప్రాసెస్ అంటాం. అంటే మనం ఎంటర్ చేసిన డేటాని ప్రాసెస్ చేస్తే, అంటే ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ డేట్స్ అన్నాం కదా, దానికి పర్ఫెక్ట్ మీనింగ్ అంటూ ఏమీ లేదు. అవునా, ఎందుకంటే ఇప్పుడు లిస్ట్ ఆఫ్ డేట్స్ అన్నాను అనుకోండి నేను, అదేంటి మేడం లిస్ట్ ఆఫ్ డేట్స్ అంటే ఏంటి అని అడుగుతారు. అవునా, సో అలా కాకుండా డేట్స్ ఆఫ్ హాలిడేస్, డేట్స్ ఆఫ్ ఫెస్టివల్స్, డేట్స్ ఆఫ్ వీకెండ్స్ అన్నాను అనుకోండి, అప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే నేను ఆ డేటాని ఏం చేశాను, ప్రాసెస్ చేశాను. ఆ లిస్ట్ ఆఫ్ డేట్స్ అనే దాన్ని ప్రాసెస్ చేశాను, ఒక స్ట్రక్చర్ లో ప్లేస్ చేశాను. దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాము. సో ప్రాసెస్డ్ డేటా ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు సే ఎగ్జాంపుల్ కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. దానికి తెలిసినది వన్స్, జీరోస్ మాత్రమే. 1 అంటే ఆన్ స్టేట్, 0 అంటే ఆఫ్ స్టేట్. సరే,
ఇప్పుడు మనం ఏదైనా ఒక డేటా ఇచ్చామనుకోండి. ఎగ్జాంపుల్ నా నేమ్ ఇచ్చాను బిందు అని చెప్పి. కంప్యూటర్‌కి బిందు అనే నేమ్ అర్థం కాదు. బికాజ్ అది ఆల్ఫాబెట్స్. కంప్యూటర్ అర్థమయ్యేది ఓన్లీ వన్స్ అండ్ జీరోస్ మాత్రమే. అప్పుడు అదేం చేస్తుంది? దాన్ని కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ వన్స్ అండ్ జీరోస్ లోకి మనం ఇచ్చిన వర్డ్స్‌ని గావచ్చు, నంబర్స్‌ని గావచ్చు, జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా? సరే. దాని గురించి చెప్పబోయే ముందు ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? ఒక స్మాల్ కమాండ్ అంటే కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కదా! అది మనం చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని మనకు ఒక టాస్క్ ని పెర్ఫార్మ్ చేస్తుంది. మనం ఇచ్చే కమాండ్ ని బేస్ చేసుకొని ఒక టాస్క్ ని పెర్ఫార్మ్ చేస్తుంది. అదేమన్నా మనలాగా మనిషిన ఆటోమేటిక్‌గా టాస్కులు పెర్ఫార్మ్ చేయటానికి కాదు గదా! సో, అది ఒక మామూలు ఒక ఎలక్ట్రానిక్ డివైస్. మనం యాస్ ఎ యూజర్ ఆర్ యాస్ ఎ ప్రోగ్రామర్ మనం దానికి కమాండ్స్ ఇస్తే, ఆ కమాండ్స్‌ని తీసుకొని అది ప్రాసెస్ చేస్తుంది. అంటే ఒక యూజర్ కంప్యూటర్‌కి ఇచ్చే ఒక స్మాల్ కమాండ్‌ని అంటే ఒక టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయటానికి యూజర్ ఇచ్చే కమాండ్‌ని ఇన్‌స్ట్రక్షన్ అంటాము. So a small command given to the computer to perform a specific task is called instruction. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ నేను a ఈజ్ ఈక్వల్స్ టు 10 అని పెట్టాను. ఇప్పుడు ఏంటి నేను ఇక్కడ చెప్తున్నాను కంప్యూటర్‌కి ఈ 10 అనే వాల్యూని తీసుకెళ్ళి a అనే మెమరీ లొకేషన్‌లో స్టోర్ చెయ్యి అని. అవునా? ఇక్కడ కూడా చెప్తున్నాను 20 అనే వాల్యూని తీసుకెళ్ళి b అనే కంప్యూటర్ మెమరీలోకి స్టోర్ చెయ్యి అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక కమాండ్ ఇస్తున్నాను. ఏమని? ఏ మెమరీలో ఉన్న వాల్యూని, బి మెమరీలో ఉన్న వాల్యూని మల్టిప్లై చేసి, ఆ వాల్యూని సిలోకి పెట్టండి అంటున్నాను. అవునా? అంటే ఇక్కడ ఒక్కొక్క కమాండ్ మనం ఈ కమాండ్‌ని ఇస్తేనే దాన్ని బేస్ చేసుకొని కంప్యూటర్ మనకు ఆ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. అటువంటి దాన్ని ఇన్‌స్ట్రక్షన్ అంటాం. ఏ స్మాల్ కమాండ్ గివెన్ టు ద కంప్యూటర్ టు పెర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ టాస్క్ ఈస్ కాల్డ్ ఇన్‌స్ట్రక్షన్. అటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఒక గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ప్రోగ్రామ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మన పరంగా ఇక్కడ రెండు విధాలుగా మనం చూడొచ్చు. ఇక్కడ ఇదే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ని ఒక ప్రోగ్రామర్ పరంగా చూసినప్పుడు దాన్ని మనం స్టేట్‌మెంట్ అంటాం. అవునా? ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అనేది ఒక స్టేట్‌మెంట్. సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి అనేది ఒక స్టేట్‌మెంట్. ప్రింట్ సి అనేది ఒక స్టేట్‌మెంట్. నా నా వ్యూలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే అది స్టేట్‌మెంట్ అవుతుంది. అదే కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే దాన్ని ఒక ఇన్‌స్ట్రక్షన్ అంటాము. అటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ గ్రూప్‌ని ఏమంటాము అంటే ప్రోగ్రామ్ అంటాం. ఓకేనా? సో, అటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ యొక్క గ్రూప్‌ని ప్రోగ్రామ్ అంటాం. అంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామ్. సరే. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? అటువంటి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కలిపి ఒక చోట ప్లేస్ చేస్తే మనం దాన్ని ఏమంటాం? సాఫ్ట్‌వేర్ అంటాం. అంటే ఒక పర్టిక్యులర్ టాస్క్‌ని ఒక వెల్ డిఫైన్డ్ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయటాని కోసం మనం ఒక గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కలిపితే దాన్ని మనం సాఫ్ట్‌వేర్ అంటాం. ఇప్పుడు మనకు జీమెయిల్ అకౌంట్ ఉంది. ఇన్బాక్స్ క్రియేట్ అయింది అక్కడ. డ్రాఫ్ట్స్ ఉంటుంది, సెంట్ ఉంటుంది, కంపోజ్ ఉంటుంది. అలా ఇప్పుడు కంపోజ్ అనేది మనకు రావాలి అంటే దానికంటూ ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఇన్బాక్స్ రావాలి అంటే దానికంటూ ఒక ప్రోగ్రామ్ రావాలి. అవునా? మన మన ఈమెయిల్స్ అన్నీ గూడా ఇన్బాక్స్‌లో స్టోర్ అవుతాయా? మనం ఏదైనా సెండ్ చేస్తే ఆ సెంట్ మెయిల్స్ అన్నీ సెంట్‌లో స్టోర్ అవుతాయా? ఇవన్నీ సెపరేట్ ప్రోగ్రామ్స్. అటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటిని కలగలిపి డిజైన్ చేస్తే ఒక ఆర్కిటెక్చర్ ఫార్మ్ అయింది. అదే జీమెయిల్. అవునా? సో, ఇట్లా సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌ని ఏమంటాము అంటే సాఫ్ట్‌వేర్ అంటాము. ఓకే. సో, సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఏమంటాము? ప్రోగ్రామ్ అంటాము. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌ని సాఫ్ట్‌వేర్ అంటాం. ఒక్కొక్క కమాండ్ అంటే కంప్యూటర్‌కి మనం ఇచ్చే కమాండ్స్‌ని బేస్ చేసుకొని అది టాస్క్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. a small command given to the computer to perform a specific task is called instruction. ఓకే. ఫైన్. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్. మనకు 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. ఒకటేమో అప్లికేషన్ సాఫ్ట్‌వేర్, ఇంకొకటేమో సిస్టమ్ సాఫ్ట్‌వేర్, ఇంకొకటేమో యుటిలిటీ సాఫ్ట్‌వేర్. ఫస్ట్ మనం అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. సో అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు యాస్ ఎ యూజర్ నా కోసం, మన కోసం మన కోసం ఏవైనా యాప్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ ని యాప్స్ అంటాము. ఓకేనా? సో మనం ఏదైనా టాస్క్ ని పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేసే అప్లికేషన్స్ ని అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటాం. ఓకేనా?
అంటే మనం ఏదైనా పర్టిక్యులర్ టాస్క్ ని పర్ఫార్మ్ చేసుకోవాలి. నేను ఏదైనా సెర్చ్ చేసుకోవాలి. కంపల్సరీగా నాకు వెబ్ బ్రౌజర్ కావాలి. అవునా? సెర్చ్ చేయాలంటే వెబ్ బ్రౌజర్ లేకుండా ఎక్కడైనా సెర్చ్ చేస్తారా? లేదు గదా! అంటే అది ఎవరి కోసం? మన కోసం, యూజర్స్ కోసం. ఇప్పుడు నేను మీకు టైప్ చేసి చూపిస్తున్నా. వర్డ్ డాక్యుమెంట్ కావాలి. లేదా నోట్ ప్యాడ్ కావాలి. అవునా? అంటే నాకు ఇది ఎవరి కోసం? యూజర్స్ కోసమే గదా! అంటే యూజర్ కోసం, యూజర్ టాస్క్ ని పర్ఫార్మ్ చేసుకోవటానికి యూజ్ చేసే సాఫ్ట్‌వేర్స్ ని అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటామన్నమాట. ఇకపోతే సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్. సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మన కంప్యూటర్ యొక్క హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి గదా! సో, వాటిని కంట్రోల్ చేయటానికి, వాటిని మేనేజ్ చేయటానికి మనకు కొన్ని సాఫ్ట్‌వేర్స్ అవసరం పడతాయి. అవునా? అంటే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దాంతో మనం ఏమైనా యూజ్ చేసుకుంటామా? మన కంప్యూటర్‌లో ఉన్న హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌ని కంట్రోల్ చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ కంపల్సరీగా ఉండాలి. అవునా? ఇప్పుడు అసెంబ్లరు, ఇంటర్ప్రిటరు, లింకరు, లోడరు, డీబగ్గరు అంటాం. ఇవన్నీ చాలా మందికి మీనింగ్స్ కూడా తెలీవు. అవునా? కానీ మొత్తం లాంగ్వేజ్ చదివేస్తూ ఉంటారు. కానీ కంపల్సరీగా మనం ఫస్ట్ వాటిని ఎందుకోసం యూజ్ చేస్తామో తెలుసుకోవాలి. ఓకే. అంటే కంప్యూటర్‌లో ఉన్న హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌ని కంట్రోల్ చేయటం కోసం మనం డెవలప్ చేసే సాఫ్ట్‌వేర్స్‌ని సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ యుటిలిటీ సాఫ్ట్‌వేర్. అంటే మనం ఏదైనా సరే ఇదొక హెల్పింగ్ సాఫ్ట్‌వేర్ అని గూడా చెప్పొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే యుటిలిటీ సాఫ్ట్‌వేర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డిజైన్డ్ టు హెల్ప్ అనలైజ్, కాన్ఫిగర్ ఆర్ మెయింటైన్ ద కంప్యూటర్ అని చెప్పొచ్చు. ఓకేనా? అంటే ఒక కంప్యూటర్‌లో ఉన్న బేసిక్ మెయింటెనెన్స్ టాస్క్స్‌ని పర్ఫార్మ్ చేయటం కోసం మనం యుటిలిటీ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. బేసిక్ మెయింటెనెన్స్ టాస్క్స్ అంటే ఏమిటి అంటే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు మన సిస్టమ్‌కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసుకోవటానికి. ఫైర్‌వాల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరేదైనా ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్ నుంచి ఏదైనా డౌన్‌లోడ్ చేస్తున్నారనుకోండి. అది కొంచెం ఏమంటారు నాట్ సేఫ్ వెబ్‌సైట్ అనుకోండి. ఆటోమేటిక్‌గా మీకొక మెసేజ్ ఒస్తుంది. ఇది నాట్ సేఫ్ డిస్కార్డా లేదంటే కీప్ కంటిన్యూవా అని చెప్పి. అవునా? ఫైర్‌వాల్ ప్రోగ్రామ్స్, తర్వాత క్లీనింగ్ సాఫ్ట్‌వేర్స్, కంప్రెసర్స్ ఇప్పుడు మనం ఏదైనా కొన్ని గ్రూప్ ఆఫ్ ఫైల్స్‌ని సెండ్ జేసుకోవాలంటే జిప్ ఫైల్స్ అనో, లేదంటే రార్ ఫైల్స్ అనో, వార్ ఫైల్స్ అనో, జార్ ఫైల్స్ అనో యూజ్ చేస్తాం గదా! కంప్రెసింగ్ సాఫ్ట్‌వేర్స్ అవి. తర్వాత డివైస్ డ్రైవర్ సాఫ్ట్‌వేర్‌లుంటాయి. అంటే డివైస్ డ్రైవర్ సాఫ్ట్‌వేర్‌లంటే మీరేదైనా ఒక డివైస్‌ని కనెక్ట్ చేశారనుకోండి బై డిఫాల్ట్‌గా మనకు ఒక రైట్ సైడ్ ఒక పాపప్ మెనూ వస్తుంది గదా! యువర్ డివైస్ డ్రైవర్ సాఫ్ట్‌వేర్ ఈస్ ఇన్‌స్టాలింగ్ అని చెప్పి. సో, అటువంటి దాన్ని గూడా మనం ఇవన్నీ గూడా ఈ బ్యాకప్ సాఫ్ట్‌వేర్‌లు, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్స్ ఇవన్నీ కూడా మనకు యుటిలిటీ సాఫ్ట్‌వేర్స్ కిందకు వస్తాయన్నమాట. ఇక్కడ మనకు సాఫ్ట్‌వేర్ అంటే చెప్పాము, టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ చెప్పాము. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటే ఏం లేదు. యూజర్ కోసం డెవలప్ చేసే సాఫ్ట్‌వేర్‌ని అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటాం. సిస్టమ్‌లో ఉన్న హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్‌వేర్‌ని సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటాం. ఇకపోతే యుటిలిటీ సాఫ్ట్‌వేర్ అంటే కంప్యూటర్‌లో ఉన్న బేసిక్ మెయింటెనెన్స్ టాస్క్‌ని పర్ఫార్మ్ చేసుకునే వాటిని యుటిలిటీ సాఫ్ట్‌వేర్ అంటామన్నమాట. ఇంకా హార్డ్‌వేర్. హార్డ్‌వేర్ అంటే ఏంటి అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్. కంప్యూటర్ యొక్క ఫిజికల్ కాంపోనెంట్స్‌ని మనం హార్డ్‌వేర్ అని చెప్పేసని అంటాం. అంటే వేటినైతే మనం టచ్ చేయగలమో. జనరల్‌గా అందరూ మానిటరు, మౌసు, కీబోర్డ్, హార్డ్ డిస్క్ అంటారు. కానీ రోమ్ గూడా మనం టచ్ చేయగలం గదా! అవునా? మదర్ బోర్డ్‌ని టచ్ చేయగలం. ఓకే. సిమోస్ బ్యాటరీని టచ్ చేయగలం. సో, ఇవన్నీ గూడా మనకు హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ కిందకే వస్తాయన్నమాట. సో, ఇకపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్లాట్‌ఫార్మ్. అసలు ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక సి ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. నా దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉంది. సరిపోతుందా? సరిపోదు. ఖచ్చితంగా ఆ ల్యాప్‌టాప్‌లో ఆ పర్టిక్యులర్ హార్డ్‌వేర్ ఇదొక హార్డ్‌వేర్ గదా! ఎలక్ట్రానిక్ డివైస్ కదా! దాంట్లో నాకు కంపల్సరీగా ఓఎస్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సికి సంబంధించిన ఒక సాఫ్ట్‌వేర్ గూడా ఉండాలి. అప్పుడే గదా! ఒక ఎడిటర్ ఉంటే అప్పుడు నేను ఆ సి ప్రోగ్రామ్స్‌ని రన్ చేసుకోగలను. అంటే మన అప్లికేషన్స్‌ని కావచ్చు, లేదా మన ప్రోగ్రామ్స్‌ని కావచ్చు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా మనకు ఒక సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ ఎన్విరాన్మెంట్ కావాలి. సో, ఇక్కడ కాంబినేషన్ సాఫ్ట్‌వేరు, హార్డ్‌వేర్ 2 ఉండాలి. ఒక అప్లికేషన్‌ని లేదా ఒక ప్రోగ్రామ్‌ని రన్ చేసుకోవాలంటే. దాన్నే మనం ప్లాట్‌ఫార్మ్ అంటాము. సో, ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ ఎన్వైర్న్మెంట్ వేర్ యూ కెన్ రన్ యువర్ అప్లికేషన్స్ ఆర్ ప్రోగ్రామ్స్. అటువంటి ప్లాట్‌ఫార్మ్స్ మనకు 2 ఉన్నాయి. ప్లాట్‌ఫార్మ్ డిపెండెంటు, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ తీసుకున్నాం. ఆ అప్లికేషన్ అంటే ఏంటి? ఒక ప్రోగ్రామ్, ఒక సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్‌కి ఇవన్నీ గూడా అదర్ నేమ్స్ అన్నమాట. అప్లికేషను, ప్రోగ్రామ్ అని. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ తీసుకున్నాను. ఆ అప్లికేషన్‌ని నేను ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ చేస్తున్నా.
ఓకే. అండ్ ఆ అప్లికేషన్ ఆ ఓఎస్ లో మాత్రమే రన్ అవుతుంది. అనదర్ ఓఎస్ అంటే ఇప్పుడు నేను విండోస్ లో రన్ చేయగలుగుతున్నాను. అదే లైనక్స్ లేదంటే మ్యాక్ లోకి వెళ్ళాను అనుకోండి, ఆ అప్లికేషన్ నేను రన్ చేయలేను. అటువంటి దాన్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ అప్లికేషన్ అంటాం. అటువంటి దాన్ని ఏమంటాం? ప్లాట్ఫామ్ డిపెండెంట్ అప్లికేషన్ అంటాం అనమాట. ఇటువంటి ప్లాట్ఫామ్ డిపెండెంట్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయాలి అంటే కంపల్సరీగా మనకు ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావాలి. అటువంటి ఒక ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే సి లాంగ్వేజ్ అన్నమాట. ఓకేనా? ఫైన్. సో మనం ఏదైనా ఒక అప్లికేషన్, ఇఫ్ అన్ అప్లికేషన్ runs in one OS unable to run in another OS, then it is known as platform dependent application. సో మరి ప్లాట్ఫామ్ డిపెండెంట్ అప్లికేషన్స్ వల్ల యూసేజ్ ఏంటి అంటే అది ఫర్దర్ చెప్తాం. ఓకేనా? నెక్స్ట్, సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇఫ్ అన్ అప్లికేషన్ రన్ ఇన్ వన్ ఓఎస్ అండ్ ఏబుల్ టు రన్ ఇన్ అనదర్ ఓఎస్ ఆల్సో, అంటే ఒక అప్లికేషన్ ఉంది, ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది ఈ ఓఎస్ లోనే కాకుండా ఎటువంటి ఓఎస్ లో అయినా సరే ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే దాన్ని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అప్లికేషన్ అంటాం అనమాట. ఓకేనా? సో అటువంటి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అప్లికేషన్స్ ని డెవలప్ చేసుకోవాలి అంటే మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు పాపులర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవి అంటే జావా, పైథాన్, ఇవన్నీ కూడా చెప్పొచ్చు అనమాట. అర్థమైంది కదా? సో ఒక అప్లికేషన్, ఇఫ్ అన్ అప్లికేషన్ రన్ ఇన్ వన్ ఓఎస్ ఏబుల్ టు రన్ ఇన్ అనదర్ ఓఎస్ ఆల్సో, దెన్ ఇట్ ఈస్ నోన్ as platform independent application. Okay, so to develop this type of platform independent applications, we need platform independent programming languages, away Java and Python. Okay now, so guys, నెక్స్ట్, ఇప్పుడు మీకు నా వీడియో నచ్చినట్టయితే గనక, ఒకవేళ నా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నచ్చినట్టయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా ఫాలో అవ్వండి. సో పర్ఫెక్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటే మనం ఏ లాంగ్వేజ్ లో అయినా సరే పర్ఫెక్ట్నెస్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ మనం 3 థింగ్స్ ని చేయాలి ఎప్పుడైనా సరే. ఒక లాంగ్వేజ్ లో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ పర్ఫెక్ట్ ప్రోగ్రామర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఒక్క లాంగ్వేజ్ ని మాత్రమే చదివితే సరిపోదండి. కంపల్సరీగా ఆ లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ ని చూసుకోవాలి, ఆ లాంగ్వేజ్ యొక్క కాన్సెప్ట్స్ ని చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ లాంగ్వేజ్ యొక్క లైబ్రరీని కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోగలగాలి. అర్థమవుతుందా? ఓన్లీ లాంగ్వేజ్ ఒక్కటే నేర్చుకుంటే సరిపోదండి. కంపల్సరీగా ఆ లాంగ్వేజ్ లో ఉన్న సింటాక్స్ తెలియాలి. ఒక ప్రోగ్రామ్ రాయాలంటే సింటాక్స్ తెలియాలి. అండ్ ఒక ప్రోగ్రామ్ రాయాలంటే కంపల్సరీగా మనకి ఏం రావాలి? ఆ కాన్సెప్ట్స్ కూడా తెలిసి ఉండాలి. అండ్ లైబ్రరీ కూడా తెలిసి ఉండాలి. లైబ్రరీ ఎందుకండి, డైరెక్ట్ గా ఉంది కదా అంటే ఏ ఫైలు, ఏ ఫంక్షన్, ఏ మెథడ్, ఏ హెడర్ ఫైల్లో ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటే లైబ్రరీ మీద కూడా పర్ఫెక్ట్నెస్ అనేది ఉండాలి. అప్పుడే యూ విల్ బికమ్ పర్ఫెక్ట్ ప్రోగ్రామర్ అన్నమాట. ఓకే, సో అటువంటి వే ఆఫ్ లెర్నింగ్, సో అలా నేర్చుకోవాలి అనుకుంటే గనక, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ మై ఫర్దర్ వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ.